రెండోది, ఎన్నో ఎలక్షన్స్ అని ప్రతి ఎలక్షన్లో అఖండ మెజారిటీతో గెలిపిస్తుంది, అయినా తెలంగాణ రాలేదు. తెలంగాణ వస్తుంది ఎన్నికల ద్వారా నమ్మకం కూడా ప్రజలకైతే లేదు. విద్యార్థులుగా గెలిపిస్తున్నాము, సరే ఇప్పుడు మనం ముందున్న కర్తవ్యంగా ఏదో చేస్తున్నాం, గెలిపిస్తున్నాం. కానీ తెల్లారి 119 స్థానాలలో టీఆర్ఎస్ వచ్చినా కానీ తెలంగాణ ఏ విధంగా వస్తుంది? అసలు ప్రభుత్వమే ఫామ్ చేయలేని పరిస్థితి. 119 స్థానాల్లో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎటు పోయినా కానీ జగన్, కేసీఆర్ మళ్ళీ యూపీఏకే సపోర్ట్ చేయాల్సింది. జగన్ కానీ కేసీఆర్ కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు కాబట్టి మళ్ళీ ఎటు వచ్చి యూపీఏకే సపోర్ట్ చేయాలి. కాబట్టి తెలంగాణ ఇచ్చినా ఇవ్వకపోయినా మళ్ళీ 2014 ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రకటన చేస్తారేమో, 3 నెలల్లో తెలంగాణ ఇస్తామనో 6 నెలల్లో తెలంగాణ ఇస్తామనో, ఏ విధంగా 2004లో కేసీఆర్ గారిని మంత్రివర్గంలో తీసుకున్నారో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినట్టు మరి ఇంకేమైనా ప్రకటన చేసి ఇంకా కొద్దిగా స్పష్టమైన ప్రకటన చేసి మనని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తారేమో. తెలంగాణ ప్రజలుగా మనం అన్నీ నమ్ముకుంటూ వస్తున్నాం. కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడితే తెలంగాణ వస్తుంది అనుకున్నాం. తర్వాత మొన్న డిసెంబర్ 9 ప్రకటనకు కూడా వస్తుంది అనుకున్నాం. అంత స్పష్టమైన ప్రకటనకే మన తెలంగాణ మనం ఇంకా సాధించుకోలేదంటే ఇంకా ఇటువంటి ప్రకటనలు ఎన్ని చేసినా కానీ అది తెలంగాణ ప్రజలను డిసీవ్ చేసినట్టే ఉంటుంది. కానీ తెలంగాణ ఇచ్చేందుకు మాత్రం ఈ ప్రకటనలు కాదని తెలంగాణ ప్రజలందరూ భావిస్తున్నారు. అయితే నేను అడిగేది ఏంటంటే, ఎటు పోయినా మళ్ళీ యూపీఏకే సపోర్ట్ చేయవలసినటువంటి పార్టీలకి మనము మెజారిటీతో గెలిపేయకపోయినా మనకి ఏ విధంగా డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది.